గుడ్ ఈవినింగ్ మచాస్. ఈరోజు మళ్ళీ మనం చికెన్ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. ఏందిరా బై, 2 రోజుల కిందనే డైట్ అన్నావు, అప్పుడే చికెన్ కర్రీ అంటారా? డైట్ నాతోనైతే అస్సలు అంటే అస్సలు అయితే లేదు. బిల్కుల్ చెప్తున్నా కదా, 2 రోజులు, జస్ట్ 2 రోజులు నేను డైట్లో ఉన్నా. నాకు చుక్కలంటే ఏందో అనిపించినాయి. ఉప్పు కారం లేని వంటలు, నూనె లేని రొట్టెలు, అన్నాన్ని అయితే కొలుసుకొని తినాల్సి వస్తుంది. సలాడ్లు, ఆకుకూరలు, గడ్డి అసలు తినబుద్ధి అయితే లేదు. అది తింటుంటే నేను ఏదో ఆవునన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అసలు ఎట్లుంటారా ఉప్పు కారం లేని వంటలు తినుకుంటా? నాకు 3వ రోజుకే మెంటల్ లేచింది. ఇక నాతోని ఇదంతా కాదు, డైట్లు గీట్లు మనది మన తీరుందాం అని చెప్పి పోయి మంచిగా చికెన్ తెచ్చుకున్నా. ఎప్పుడు నేను చేసుకునే స్టైలే చేసుకున్నా. మా ఇంట్లో నేను అసలు ముక్కలేంది, అసలు అన్నమే తినా. ఇది ప్రతి ఒక్కరు చెప్పే డైలాగ్ అనుకుంటారేమో. నేను ఎవ్రీడే నాన్ వెజ్ తింటా, మండే ఫ్రైడే తప్ప. అట్లాంటి నన్ను డైట్ అనేసరికి మెంటల్ లేచిపోయింది. మీకు ఆ ఫుడ్ చూస్తే అర్థమవుతుంది నేను ఎంత మంచిగా తింటాను ఉప్పు కారాలని. ఫస్ట్ చికెన్ కర్రీ చేస్తా అని చెప్పి మా తమ్ముడు గాడైతే స్టార్ట్ చేసిండు. వాడు మధ్యలోనే పక్కకు జరిగిపోయిండు. ఇక వాడు ఎట్లనో జరిగిపోయిండు, మనది మనమే చేసుకుందాం అని చెప్పి మళ్ళీ నేనే కుకింగ్ స్టార్ట్ చేసిన. లిటరలీ ఆ కూర వండుతున్నంతసేపు నా నోట్లో నీళ్ళైతే తిరిగినాయి. ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి. ఇక ఎప్పుడు అన్నంతోనేనా, ఈసారి చపాతీ చేసుకుందామని చెప్పి పక్కకి మమ్మీ చపాతీలు చేసిస్తుంటే ఇక నేను కాల్చుకుంటున్నా. నేను ఇంతవరకు పూరీలు వంగుడే చూసిన, కానీ ఫస్ట్ టైం నిన్న మా ఇంట్లో చపాతీ వంగుడు చూసిన. ఇక మాటలలోనే కూర రెడీ అయిపోయింది. ఇక కూర కిందికి దించి ఒక పట్టు వదిలేసిన. చికెన్ ఎంత మిస్